ఉక్కు గుండెను ఒక్కసారైనా దాకాలనున్నది, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది. అందరికీ చేనార్థులులా మనమైతే ఇప్పుడు ఎక్కడున్నామంటే ప్రజా ఆశీర్వాద సభ మీకు ఏదైతే కనిపిస్తున్నదో ఆ జగిత్యాల దగ్గరనైతే మనమైతే ఉన్నాము. మరి ఈ జగిత్యాలలో ఎక్కడ చూసినా కేసీఆర్ సార్ ఫోటోలతోటి పెద్ద పెద్ద కటౌట్లతోటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో అయితే కేసీఆర్ సార్ ఫోటోలు అయితే దర్శనమిస్తున్నాయి. మరి జగిత్యాలలో అయితే జగిత్యాల జైత్ర యాత్ర పేరు మీదనైతే పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిరు కదా. మరి ఆ సభకైతే ముఖ్య అతిథిగానైతే కేసీఆర్ సార్ అయితే వస్తున్నారు. మరి కేసీఆర్ సార్ గారు అయితే ఇక్కడికి వచ్చి ప్రజలను అదేవిధంగా ప్రజలతోటి ఆశీర్వాదాలు తీసుకొని ఆ ప్రజా జైత్ర యాత్రనైతే కంప్లీట్ చేస్తారట. మరి తదనంతరము ఎవరైతే జీవన్ రెడ్డి సార్ గారు ఉన్నారో మరి జీవన్ రెడ్డి సార్ గారికి అయితే కండువా కప్పి గులాబీ కండువా కప్పి సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క జగిత్యాల జైత్ర యాత్ర ఆశీర్వాద సభకైతే లక్షలాదిగా మంది అయితే తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మనకు తెలుస్తున్నది. మరైతే మనం చూద్దాము ఈ జగిత్యాల జైత్ర యాత్ర పేరు మీద చేస్తున్నటువంటి ఈ ప్రజా ఆశీర్వాద సభనైతే మనమైతే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. గట్లనే ఇక్కడ చూసుకుంటేనైతే మనకైతే పెద్ద పెద్ద కట్అవుట్లు జీవన్ రెడ్డి సారు, అదేవిధంగా కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, అదేవిధంగా హరీష్ రావు సారు ఫోటోలు ఫ్లెక్సీలు అయితే మనకు కనపడుతున్నాయి. ఈ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా ఆహ్వానించుకుంటా ప్రతి ఒక్క పోస్టర్ దగ్గరనైతే ప్రజా ఆశీర్వాద సభ అనైతే పోస్టర్లు అయితే మనకైతే దర్శనమిస్తున్న వేళ ఈ రోజు అయితే మనమైతే జగిత్యాల దగ్గరనైతే ఉన్నాము. మరి జగిత్యాల సభనైతే సాయంత్రము 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలోనైతే మనకైతే శురువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ అయితే 6:30కైతే ఈ సభా సమావేశానికైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సార్ ఎట్లొస్తాడు అని అంటున్నారు కదా. మరి సారు రావడానికైతే ఒక హెలికాప్టర్ అయితే సిద్ధం చేసిరు. ఆ హెలికాప్టర్ అయితే నేరుగా ఈ ప్రజా ఆశీర్వాద సభ దగ్గర కాకుండా ఈ కార్యాలయం ఏదైతే ఉందో జగిత్యాల పార్టీ కార్యాలయం దగ్గరనైతే సార్ అయితే దిగి అక్కడి నుంచి అయితే సార్ అయితే సభకు వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మనకైతే కనిపిస్తున్నాయి. మరి జనాలు అయితే సారును ఏ విధంగా ఆహ్వానిస్తారు, మరి సారును ఏ విధంగా జనాలు ఆశీర్వదిస్తారు అనే ముచ్చట్లకు పోతే, ఎందుకంటే గత కొన్ని రోజుల సంది అయితే సార్ అయితే ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, సారు బయటకు వస్తలేడు అంటున్నారు కదా. ఇప్పుడు సారు ఒక్కసారిగా బయటకు వస్తున్నాడు అనే ముచ్చట తెలియగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే ఇక్కడ నుంచి జనాలు రాకుండా, జనాల యొక్క బస్సులు రాకుండా మొత్తం రోడ్లను ఏడికాడికి తవ్వించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఎవరన్నా ఆపుతారా చెప్పురి? గట్లనే సేమ్ గట్లనే కేసీఆర్ గారిని కూడా మనము ఆపగలమా? మరి కేసీఆర్ గారు అయితే ప్రజల ఆశీర్వాదం కోసం వస్తున్నాడు. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ సభనైతే ఎవరైనా ఆపగలరా? అందుకనే ప్రజలైతే తండోపతండాలుగా మేము ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, రోడ్లు తవ్వినా, లేకపోతే ఇంకేదన్నా చేసినా, బస్సులు ఆపినా కూడా మేము సపరేట్గానైతే జనాల కోసము, అదేవిధంగా కేసీఆర్ సార్ని అయితే ఆశీర్వదించడం కోసం అయితే మేమైతే వస్తాము అనే ముచ్చట్లయితే వినబడుతున్నాయి. మరి చూడాలన్న సాయంత్రం వరకు ఏ విధంగా జనాలు వస్తారు, అదేవిధంగా సభ ఎంత హిట్ అవుతుంది అనే ముచ్చటైతే మనమైతే తప్పకుండా చూడాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఇట్లా చూస్తుంటే కనిపిస్తున్నది కదా జీవన్ రెడ్డి. మరి జీవన్ రెడ్డి అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మనం పోతున్నాము. మరి జీవన్ రెడ్డి అన్న, అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనాలు ఏ విధంగా మాట్లాడతారు, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క స్పందన ఎట్లున్నది, ఏమున్నది అనే విషయాలనైతే మనమైతే నేరుగా వాళ్ళ దగ్గరికి పోయి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. కాబట్టి ఇప్పుడైతే మనము జీవన్ రెడ్డి అన్న వాళ్ళ ఇంటికైతే పోతున్నాములా అన్న. మరి జగిత్యాల జైత్ర యాత్రలో భాగంగా ఆశీర్వాద సభ అయితే జరుగుతుంది కదా, సభ గురించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ వచ్చే ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, రేపు రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఓడిపోవాలి, కేసీఆర్ రావాలనే ఒక దృక్పథంతో, అదే దృక్పథంతో ఈరోజు కార్యకర్తలు వస్తున్నారు. మరి కార్యకర్తలు అందరు వస్తుంటే ఇప్పుడు ఏవైతే బస్సులు ఉన్నాయో బస్సులను బంద్ పెట్టుడు, ఆ రోడ్ల మీదకి వెళ్ళిపోతుంటే రోడ్లను తవ్వేసుడు, ఇవన్నీ చేస్తున్నారట. మరి ఇవన్నీ చేస్తే మరి జనాలు నిజానికి సభకు వస్తారా? మరి ఇప్పుడు జీవనన్నను కానీ, అదేవిధంగా కేసీఆర్ సార్ని కానీ ఆశీర్వదిస్తారంటారా? మరి డెఫినెట్గా అసలు వాళ్ళు ఏది చేసినా కూడా ఈరోజు అక్కడ రాకుండా తవ్విచ్చారు. అసలు యాక్చువల్ నేషనల్ హైవే రూల్స్ ప్రకారము కంపల్సరీ బైపాస్ చేసిన తర్వాతనే ఆ రోడ్డు తవ్వడం జరగాలి.
కానీ అంత హడావిడిగా ఇన్ని రోజులు లేనిది ఈ రోజే మరి తవ్వడం అనేది ఎంత ఘోరం అది. అయినా కానీ ప్రజలు అది తవ్వినా కానీ చుట్టుపక్కలకి వెళ్ళి ఇంకా ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి కదా, దానిలోకి వెళ్ళి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము అనుకునే దానికంటే రెట్టింపు, అంటే మేము యాక్చువల్గా 1 lakh వరకు వస్తుంది అనుకుంటున్నాము. 1 lakh కాకుండా దానికి రెట్టింపు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు కూడా ఇప్పుడు చూడొచ్చు ప్రజలు ఎంత రెస్పాండ్ అవుతున్నారు. అసలు ఈ మార్నింగ్ నుంచే ఇంత హడావిడి ఉన్నది, రేపు సాయంత్రం వరకు జగిత్యాల అసలు పండగ వాతావరణం ఉన్నది. కేసీఆర్ గారు 1 year తర్వాత బయటకు వస్తున్నాడు. అసలు ఈయన ఏం మాట్లాడతాడు వినాలా అనేది వాలంటీర్, అంటే మేము చెప్పడం కాదు, వాళ్ళే రావాలి కేసీఆర్ని చూడాలి అనేది ప్రతి ఒక్క ఇంటి నుంచి వెళ్ళి ఈరోజు బయటకు వస్తున్నారు. కాబట్టి అసలు ఈరోజు ఎంతమంది వస్తారు అనేది అసలు ఊహకు అందనంత జనాలు ఈరోజు జగిత్యాలకు రావడం జరుగుతుంది. జగిత్యాలలో ఎక్కడ చూసినా కూడా జనం అయితే చాలా మంది వస్తున్నారన్న. మరి యాత్ర ఏ విధంగా సాగుతుంది? 100% ఇవాళ దాదాపు జగిత్యాల మొత్తం ఏది ప్రజలతోటి జల దిగ్బంధం అయిపోతుంది మొత్తం, ఎటు పక్క చూసినా కానీ. మరి జీవన్ రెడ్డి అన్న అతనితో జీవన్ రెడ్డి అన్న తోటి భారీ సంఖ్యలో భారీ మెజారిటీ తోటి జనాలు అయితే బీఆర్ఎస్ లకు వస్తున్నారని ముచ్చట తెలుస్తుంది. దీని గురించి ఏమైనా మాట్లాడతారా? వాస్తవంగా ఇంత ముందు పాత కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో సార్ తోటి 40 ఏళ్ళ నుంచి సార్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. అటువంటి సారే బయటకు వచ్చిందంటే సార్ వెనక కింద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అభిమానులు కానీ, వాళ్ళ అంటే ఇంకా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మొత్తం మంది కౌన్సిలర్లు కానీ అందరూ వచ్చి సార్ తోటి మన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. సభ విజయవంతం అవుతుందంటారా? 100 మీరు చూస్తారు కదా అప్పటికి. దీంతో మొత్తం ఈ ఎండాకాలంకు ఈ వేడికి ఇంకా ఆ వేడికి మొత్తం అది అంత మొత్తం నువ్వెట్లా అయితే అదవుతున్నావో ఆ జనాలతో అప్పటికి జయించాలి, అట్లా కావాలి. మరి అట్లా అయితే నువ్వైతే మంచిగానే చెప్తున్నావు కాన్ఫిడెన్స్ గా. మరి వాళ్ళు బస్సులు బంద్ పెడతారట, రోడ్లు మొత్తం మరమ్మతులు ఇప్పుడే స్టార్ట్ చేసిరట. మరి జనాలు ఎట్లా వస్తారు, బస్సులు ఎట్లా? వాళ్ళు ఎట్లా బస్సులు బంద్ పెట్టినా గానీ, రోడ్లు దవ్వినా గానీ అవసరమైతే జనాలు చాలా తెలివంతులు. వాళ్ళు ఎట్లా రావాలనో అట్లా అల్లాడు బయలుదేరు వస్తురు, నడుచుకుంటా కూడా వస్తారు. మరి ఏంటన్నా జగిత్యాలలో ఎక్కడ చూసినా కూడా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. మరి జీవన్ అన్న తోటే మొత్తం ఆయన పతనం అయితే స్టార్ట్ అయింది అని చెప్తున్నారు, నిజమేనా? జగిత్యాల జైత్రయాత్రకు పునర్జీవం పడుతుంది ఇప్పుడు మళ్ళీ. ఏంటంటే గత ప్రభుత్వంలో తేడా, ఈ ప్రభుత్వానికి తేడా జనాలు చూసారు. మళ్ళీ తెరాస ప్రభుత్వం రావాలన్న ఆలోచన జరుగుతుంది. దానికి ఇది ఉద్యమాల గడ్డ జగిత్యాల అడ్డ. ఇక్కడ నుంచి ఈ జీవనుడు ఈ ఉద్యమానికి పునర్జీవం పోస్తున్నాడు. అంటే ఈ పునర్జీవం పోసే భాగంగా మరి కావాలేందో బస్సులను బంద్ పెట్టుడు, జనాలు పోతుంటే రాకపోకలు అవుతుంటే ఆ రోడ్డు కట్ చేసుడు, రోడ్లకు ఇప్పుడే మరమ్మతులు చేసుడు, ఇవన్నీ చేస్తున్నారన్న. మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారా? ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఏది ఏమైనా ప్రజల తీర్పును ఎవరు ఎదుర్కోలేరు. ప్రజలు టిఆర్ఎస్ వైపు ఉన్నారు, కేసీఆర్ వైపు ఉన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది, సూపర్ సక్సెస్. ఇప్పుడు జీవన్ అన్న రైతు కుటుంబంలోకి వెళ్ళి పుట్టి జనం కోసము మస్తుగానో పాటు పడ్డాడు కదా. మరి జీవన్ అన్న వస్తున్నాడు అంటే, జీవన్ అన్న ఈ పార్టీలో చేరిక అవుతున్నాడు అంటే జీవన్ అన్నతో పాటు చాలా మంది కూడా వస్తారు కదా. ఇప్పుడైతే నిజానికి పార్టీ జలకు వచ్చిందట. అవును, వాస్తవానికి ఏంటంటే ఆయన పుట్టింది ఒక రైతు బిడ్డగా. ఆయనకు అన్ని కులాలతోని, అన్ని సామాజిక వర్గాలతోని సత్సంబంధాలు ఉన్నాయి. ఏ కులము, ఏ వ్యవస్థలో ఎవరికి ఏం కావాలన్న ఒక అవగాహన ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన రావాలి అని చెప్పి ప్రజలంతా ఆలోచిస్తున్నారు. తెరాస ప్రభుత్వం రావాలని చెప్పేసి ఈ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. కాబట్టి ఇది శుభ సూచకం. అంటే ఇప్పుడు ఈ జగిత్యాలలో జరుగుతున్నటువంటి ఆశీర్వాద సభ, జైత్రయాత్ర సభకు డైవర్షన్ చేసుకుంటున్నైతే వాళ్ళు ఇంకొక సభ పెట్టిరట. మరి జనాలు ఈడికి వచ్చేటోళ్ళు ఏమైనా పుసుకుని ఆడికి ఇట్లా పోతారా అనే? అంత లేదు, వాళ్ళు దాని మీద విరక్తి చెంది ఉన్నారు ఆల్రెడీ. దానికోసమే ఈ ప్రభంజనం చూపిస్తున్నారు. మొత్తం షేక్ అవుతుందంటవా? మరి జగిత్యాల ప్రభంజనం సృష్టిస్తుందా? జగిత్యాల ఇది మరో జైత్రయాత్ర, ఇది మరో జైత్రయాత్ర. మీరు జనానికి అదే విధంగా ఈ గవర్నమెంట్ కు సూచిగా ఏం చెప్పదలుచుకున్నారే? ఇప్పటికైనా మీరు చెప్పిన ఈ తప్పుడు 6 గ్యారంటీలను ఇప్పుడైనా అమలు చేయాలి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇక్కడ జీవన్ రెడ్డి గారు చేరిక ఏదైతుందో వారు ఒక సీనియర్ నాయకులు, వారు కూడా మీ పార్టీలో ఇంతకాలం 40 ఏళ్ళు ఉండి కూడా ఆయన మీ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వస్తున్నాడు అంటే ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టాలి, అది అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నాం. సుశీరానులా జీవన్ రెడ్డి గారు ఏదైతే భారత రాష్ట్ర సమితిలో జాయిన్ అవుతున్నారో ఈ జాయినింగ్ ను చూసే ఆ పార్టీ వాళ్ళకైతే ఆడలు పుడుతున్నదట. ఇక మరి ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి పతనం అనేది స్టార్ట్ అవుతున్నదని ఇక్కడ ఉన్నటువంటి జనాలు, అదే విధంగా ఎవరైతే జీవనన్న ఫ్యాన్స్ ఉన్నారో జీవనన్న ఫ్యాన్స్ కూడా మొత్తం జన సంద్రం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే మరి చిన్న ముచ్చట కాదు,
సార్ అయితే రైతుల కోసము పోరాటాలు చేసి మంచిగా రైతు బిడ్డగా పేరు తెచ్చుకున్నాడు. రైతులకు ఏదన్నా ఒక్క ఆపద వచ్చిందంటే చాలులా. మరి నిజానికి రైతులకు ఆపద వచ్చిందంటే జీవనన్న ముంగటు రాలేడా? జీవనన్న ప్రతి రైతు అనగానే జీవనన్న అంటేనే రైతులకు ఇప్పుడు కాదు 40 సంవత్సరాల నుంచి జీవనన్న కాంగ్రెస్ ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి జీవనన్న రైతులకు సపోర్ట్ గానే ఉన్నాడు ఎప్పుడు గాని. మరి జీవనన్న వస్తున్నాడంటే పార్టీ వాళ్ళు బాగా భయపడుతున్నారట. జీవనన్న బయటకు ఓడించుకునే వాళ్ళకు పొరపాటు, వాళ్ళకు అసలు అవగాహన లేక కాంగ్రెస్ పార్టీ నిధి విధానాలు తెలియక రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక కమర్షియల్ పాలన ఒక కార్పొరేట్ పాలన చేస్తున్నాడు. కాబట్టి సార్కు నచ్చక కాంగ్రెస్ కార్యకర్తలకు ఈరోజు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఈరోజు జీవనన్న బయటకు రావడం జరిగింది. లేకపోతే తల్లి అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదులుకుంటాడు? తల్లి అయితే పిల్లల్ని కూడా కాపాడుకోవాలి, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిల్లల్ని కాపాడుకుంటలేదు. అది ఇప్పుడు జీవనన్న రాకతోటి మరి జీవనన్న ఎన్నుకున్న ప్రజలు, జీవనన్న ఎన్నుకున్న నాయకులు అంటే ఇక్కడ మేము తెలుసుకున్న ముచ్చట ఏంటంటే 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనాలు మొత్తం వచ్చి చెరిక అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఇప్పుడు జీవనన్న అంటే ఉత్తర తెలంగాణ బిగ్ బాస్. ఉత్తర తెలంగాణకు జీవనన్న అంటే పెద్ద ఆయిపట్టు. అంతకుముందు ఎమ్మెల్సీ గెలిచినప్పుడు 42 నియోజకవర్గాల్లో తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని, చదువుకున్న వారి సమస్యలు తెలుసుకొని, అటు గ్రాడ్యుయేట్ కాకుండా ఇటు మళ్ళీ వ్యవసాయ రంగంలో ముందుండి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ దాన్ని శాసన మండలిలో చర్చించాలన్న గొప్ప వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి ఒక్క మొగాడంటే జీవనన్న చెప్పక తప్పదు. ఆ పీరియడ్లో టిఆర్ఎస్ పీరియడ్లో ఎంత ప్రపంచం జరిగింది. 42 నియోజకవర్గాల నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి లేకపోయేసరికి జీవనన్ననే తన భుజాలపై వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యొక్క అనుగడాలను శాసన మండలిలో చర్చించడం జరిగింది. అన్న మరి జగిత్యాలలో ఎక్కడ చూసినా కూడా మొత్తం ఎట్లున్నది అంటే ఒక పండుగ వాతావరణం లెక్కున్నది. ఎందుకంటే ఇటు జీవన్ రెడ్డి సారు, అదేవిధంగా కేసీఆర్ సార్ను చూసినందుకైతే జనాలు అయితే మస్తుగానం అంటే మస్తుగానం వస్తారట. మరి ఏమని మాట్లాడతారు? ప్రజా అభిమానము, ప్రజా ఆశీర్వాద, జగిత్యాల జైత్ర యాత్ర గురించి ఏమని చెప్తారే? జనాలు వచ్చేయడానికి అంటే కేసీఆర్ గారిని చూడడానికో జీవనానికి వస్తుంది. రేవంత్ రెడ్డి పడగొట్టడానికి వస్తున్నారు వచ్చేటోళ్ళంతా. కేసీఆర్ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారి వారు చేసిన అవినీతి కుంభకోణాలు, వారు చేసిన స్కామ్ చెప్పడానికి వస్తున్నారు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందటికి వినడానికి వస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి పోతాడా? ఖచ్చితంగా పోతాడు. ఒత్తిడి 100% పోతాడు. నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ దాటది, రాసి పెట్టుకోండి. డబుల్ డిజిట్ దాటది కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ టైం. అంటే కొంతమంది అంటున్నారు కదా జగిత్యాల నుంచి జయత్ర అనేది సురువైనది. జగిత్యాల జయత్ర స్టార్ట్ అయింది, రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. మరి ఎందుకే జనం అంతా ఇంతగానము చీదరించుకుంటారనే పేరు చెప్పంగానే 2 సంవత్సరాలు వారు చేసిన అభివృద్ధి ఏంది, వారు చేసిన పరిపాలన ఏంది తెలుస్తలేదా? ప్రజలు రోజు చూస్తున్నారు. అంటే ఆయన పరిపాలన మొత్తం అధ్వానం ఉన్నది. మరి జగిత్యాల గడ్డ నుంచి ఇప్పుడు జీవనన్న అయితే జాయిన్ అవుతున్నాడు కదా, మరి జీవనన్న తోటి సుమారుగా ఎంతమంది వస్తారు? కాన్షియస్ కాలేకపోతే జీవన్ రెడ్డి గారు జగిత్యాలకు పరిమితం కాదు. వారు ఉత్తర తెలంగాణ వారు శాసిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, కరీంనగర్ జిల్లా కానివ్వండి, నిజామాబాద్ జిల్లా కానివ్వండి, 4 జిల్లాలో శాసిస్తారు. అట్లనే ఇంకొక ముచ్చట ఏమని వినిపిస్తున్నదంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి పిలుపునిచ్చారు కదా జగిత్యాల జైత్రయాత్ర పేరు మీద. మరి జనమందరూ వస్తుంటేనైతే వాళ్ళు రావద్దని కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు వేస్తున్నారట. ఎన్ని ఆటంకాలు వేసినా ప్రజలు ఆగరు. ఉత్తీర్ణ ఇట్లా ఉవ్వెత్తిస్తారు, జనం ఎగిసిపడుతున్నారు. మరి జనమందరూ ఇక్కడికి వస్తుంటే ఒక్కొక్క జాగాలను అయితే రోడ్లే కట్ చేస్తున్నారు. రోడ్డు కట్ చేసిండు, ఇంకా మంచిదైంది. ప్రజలలో తెలిసిపోతే కింద అన్యాయం ఉంటుందా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజాత ఒక జాతిపీత, వారు అస్తని వాళ్ళ రోడ్డు కట్ చేసిందంటే ఎంత అదండి చెప్పండి. అని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఈ సభను చూసి భయపడుతున్నదా? మరి ఆల్రెడీ భయపడ్డాడు. ఆల్రెడీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ అక్కడ మీటింగ్ పెట్టిండు, ఏదో కాటన్లో పెట్టి ఎందుకు పెట్టిండు అంటున్నాడు. దీనికోసమే ప్రజలు డైవర్ట్ చేయడానికి, టీవీ ఛానల్ డైవర్ట్ చేయడానికి పెట్టిండు అక్కడ. కాకపోతే మరి ఎంత వాళ్ళు డైవర్ట్ చేసినా ఎంత డైవర్ట్ చేసినా ఆగది.
ఈ ఉద్యమం ఇది ఆగది, ఈ పోరాటం ఆగది. ఇక్కడికి వెళ్ళే జీవనన్న చేరికకి వెళ్ళే సురువైతున్నది. పతనం స్టార్ట్ అయిపోయింది. కథం రేవంత్ రెడ్డి గారు క్లోజ్ అయిపోయిండు. అన్న నువ్వేమని చెప్పదలుచుకుంటాను అన్న, మరి జనానికి ఏమని చెప్పదలుచుకుంటాను? ఒక తెలంగాణ బిడ్డ లెక్క నువ్వు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏం చెప్పదలుచుకుంటాను? ఒక్కడేనండి, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, మా నినాదం అంతే. అదొక్కటే మా నినాదం. అప్పుడు రాష్ట్ర ప్రజల లాభం జరుగుతుంది. మరి జగిత్యాలలో ఒక జనసంద్రం కాబోతున్నదనే ముచ్చటనైతే తెలుస్తున్నది. 100% జైత్రయాత్ర ఏ విధంగా అయితే మొదలైందో జగిత్యాల్లో, అదేవిధంగా జీవన్ రెడ్డి గారి చేరిక బీఆర్ఎస్లో ఒక జైత్రయాత్రగా మొదలై ఒక సునామీగా ఎదిగి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టడమే ఒక ధ్యేయంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. కూలగొట్టుడు అది ఇది అని అంటున్నారు కానీ మరి నిజానికి రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలంటారు కదా. మరి నిజానికి రేవంత్ పోతాడా, కేసీఆర్ సార్ వస్తాడా? రేవంత్ రెడ్డి పోతాడా అనేటువంటి విషయం మీరు రాబోయే 2 సంవత్సరాల తర్వాత చూస్తారు, సంవత్సరం లోపే చూస్తారు మీరు. ఎందుకంటే ఆయన వైఫల్యాలు ఎన్నికలని చెప్పమంటారో మీరు అడుగురు చెప్తాం. ఎందుకు మరి జనాలు ఇంతగానము రేవంత్ రెడ్డి పోవాలి, రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు, అసలు రేవంత్ రెడ్డి అంటే మాకు అద్దు అని ఎందుకు ఇంత అసహించుకుంటారు? మేనిఫెస్టో పెట్టి 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కేవలం ఒక బస్సు అది ఓకే ఒప్పుకుంటాం, దాన్ని నడుస్తుంది అనుకోండి, ఫ్రీ బస్సు నడుస్తుంది, అది ఒప్పుకుంటాం, మంచి పని మంచి అంటాం. ఇలా విద్యార్థులకు విద్య ప్రధానమైనటువంటి అంశం. ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాంటి విద్య కుంటుపడడానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే ఇప్పటి వరకు ఫ్రీ రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకంటే హాస్టల్ కానీ, ఇప్పుడు బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, ప్రతి హాస్టల్లో కానీ కేవలం నిరుపేద కుటుంబాలు చదువుకుంటాయి. వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవు. కేవలం పేపర్కు షోలు ఇచ్చడు, మీడియాలో మాట్లాడు తప్ప అసలు యాక్చువల్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక రకాలుగా అనేక సంక్షేమ పథకాలు చేసి విద్యార్థుల పట్ల ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ ఎవరు తీసుకొచ్చారండి? తెలంగాణ రాష్ట్రంలో అసలు హాస్టల్ పర్పస్లో రెసిడెన్షియల్కు తీసుకొచ్చింది ఎవరు అంటే కేసీఆర్ గారు. నిరుపేద కుటుంబాలు గురుకులను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే ఆయన చేసే పనులు మాకు నచ్చినాయి. జీవన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు. 4,000 పింఛన్ ఇస్తాడు, ఇచ్చిండా? రైతులకు రుణమాఫీ చేస్తాడు, చేసిండా? ఏం చేసిండు? వాస్తవానికి ఇప్పుడు 3 దఫాలు దాటేసిపోయిండు. పూర్తి సబ్జెక్టుగా మా సార్ చాలా భాష మాట్లాడతారు. 100% నిరుపేదలను ఎటు కాకుండా చేసిండు, విద్యార్థులను చేసిండు, ఉద్యోగులను చేసిండు. ప్రతి అంశాల్లో విఫలమైంది గవర్నమెంట్. లేదన్న, మీరు వాస్తవానికి మీకు అన్ని తెలిసే మానవుడితో ఎందుకు చెప్పించుకుంటారు కానీ 3 దఫాలు దాటేసిపోయిండు. ఎందుకంటే ఇలా ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటాడు, ఇంకొకటి అన్ని దాటేసుకుంటా పోడే తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది లేదు. ఈ ప్రభుత్వం మొత్తం వైఫల్యం. ఇలా మేము కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఒక 10-20 నిమిషాలు 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి అంటే దానికి ఒప్పుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది రేవంత్ రెడ్డి పార్టీ అయిపోయింది. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది, ఆయన బినామీల పార్టీ అయిపోయింది, ఆయన అడుగులకు మడుగులకు మొత్తటల పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ సిద్ధాంతాలు గంగల కలిపిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని గంగల పోగొట్టిర్రు. ఆ రోజు పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము కూడా ఊగిసి ఆయనకు ఆరాధనలు పట్టినాం. అరే నీ అమ్మ కేసీఆర్ ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి వస్తే ఇంకేం వేస్తాను అనుకున్నాం. ఇలా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కన్నబిడ్డలు లాంటి మేము విడిపోవడానికి కారణమవులు అంటే అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన చాలామంది ఎన్నో సందర్భాలలో బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. అయినా కూడా జెండాను పట్టుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇలా కార్యకర్తలకు అన్యాయం జరిగింది. మా సారు పదవుల కోసం ఇలా పార్టీ మారడం లేదు. మన జరిగిన మున్సిపల్ స్థానిక ఎలక్షన్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. 10-20 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి బీఫామ్ ఇవ్వకుండా ఎవడో ఆయన బినాములకు ఓడో రోడ్డు పొంటి ఓడో అవలాగాలకు టికెట్లు ఇచ్చి కార్యకర్తకు, సామాన్య కార్యకర్తకు ఏం కావాలండి? ఒక కార్యకర్త ఏ పార్టీ జెండా పట్టుకున్న ఓడైనా ఏ కార్యకర్త అయినా కానీ జెండా పట్టుకుంటా అంటే కనీసం వార్డులో పనిచేసేవాడు కౌన్సిలర్ కావాలి, గ్రామాల్లో పనిచేసేవాడు సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలని కోరుకుంటుంది. కార్యకర్తకు అంతకంటే అదృష్టం ఏముంటుంది? అలాంటి సందర్భం అవకాశం వచ్చినప్పుడు కార్యకర్తలకు బీఫామ్ ఇవ్వకుండా ఎవరో అనామకులు అన్నోన్ పర్సన్లకు ఈ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసరికి మాకు ఎంత బాగా అనిపిస్తుంది. సరే అన్న, ఇప్పుడు ఈ సభ నుంచి మరి రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజమవుతుంది? 200% నిజమవుతుంది. ఇది ప్రజల నాడి. ప్రజలు జగిత్యాల నుంచి ఏ ప్రోగ్రాం తీసుకున్నా, జగిత్యాల నుంచి జైత్రయాత్రలు జరిగినాయి. ఆనాడు నక్సలిజం పుట్టిన కూడా జగిత్యాల ప్రాంతం నుంచి పెన్ను మీద మన్నేస్తే మొలకే తుపాకులు అప్పుడైనాయి. ఇప్పుడు కార్యకర్తల మీద మన్నేసిండు ఆయన ఓలో రేవంత్ రెడ్డి. అవి తుపాకులు కాదు, ఇంకా తుపాకుల కంటే దారుణమైన వెపన్స్ తయారై మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీని తీసుకురావడానికి ఆ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. రాబోయే రోజులలో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసినటువంటి ఈ భూ కబ్జాలు కానీ అవినీతిలు కానీ ఇవన్నీ బయటపెట్టి జైల్లో వారేసే సందర్భాలు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్తున్నాం. ఖబర్దార్ ఈ ప్రాంతంలో మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రెసిడెంట్ డీసీ ప్రెసిడెంట్కి కానీ కూడా ఖబర్దార్ అని చెప్తున్నాం. అన్న ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ యాత్ర గురించి, జగిత్యాల జైత్ర యాత్ర గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మీ ఛానల్కి ధన్యవాదాలు చెప్తున్నాను. అంత దూరం నుంచి వచ్చి మా వాయిస్ ఇస్తున్నారు. ఈ జగిత్యాల యాత్ర అంటే అన్న ఆ రోడ్లు తవ్వి ప్రజలకు రాకుండా చేస్తున్నారు, బస్సులు అద్దెకి ఇయ్యద్దని చెప్తారు. ఈ కేసీఆర్ అభిమానులు 100 కిలోమీటర్లు కూడా నడుచుకుంటే జగిత్యాలకు వస్తారన్న. అదే సౌరకత్రం బండ్లు కట్టుకొని కూడా వస్తామంట. బరాబర్ కేసీఆర్ అభిమానులు చాలా ఉన్నారు. కేసీఆర్ అంటే పడి సత్తారు. అటువంటి అభిమానులు ఈ ప్రజా ఇలా పెట్టిన సభ ఆశీర్వాద్ సభ గ్రేట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కొందరు అన్నట్టు జగిత్యాల గడ్డ నుంచే కేసీఆర్ ఏక్ ధక్కా ఔర్ ఏక్ బార్ పక్కా అనే మా ముఖ్యమంత్రి సీఎం అవుతారు కేసీఆర్ గారు. ఇక కాంగ్రెస్ చేసిన పనులు అందరు చెప్పారు. నేను గతంలో కేసీఆర్ గారు చేసిన పనులు చెప్తాను. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా ఉండే. నాకు జీవనంగా ఇచ్చారు 2004లో. నేను ఆయనకు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను కూడా ఒక పేరును కార్యకర్త, ఒక 5-10 వేలు కార్యకర్తకు పేరును పిలిచే అర్హత జీవనన్నకున్నది. నేను చాలా స్టేట్ల లీడర్లను చూశాను, కానీ ఇంత పేరుతోని పిలరు. ఈ సార్ దగ్గర ఉన్నది. అందుకోసం సార్ అభిమానులు ఎవరైతే ఉన్నారో సార్తో అందరూ ఈ బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. కేసీఆర్ చేసిన పనుల గురించి చెప్పిన సార్, ఒక ఆడబిడ్డ పుట్టంగానే కేసీఆర్ కిట్ ఎత్తుండే సార్. ఆ కిట్ సోహా బిడ్డ తల్లి కానిపోయిన తర్వాత బిడ్డ పుడితే 5,000 ఇస్తుండే. అది బంద్. ఎన్ని స్కీమ్లు కేసీఆర్ పెట్టినాయి, అన్నీ పెట్టినాయి. మైనార్టీస్ కూడా ఏం లేదు సార్. ఒక అజరుద్దీన్ని మంత్రి ఇచ్చిండు, అది కూడా ఎమ్మెల్సీ కూడా రాలే కావచ్చు. అజరుద్దీన్ అది కూడా ఎమ్మెల్సీ రాలే. మా ముస్లింకు కేసీఆర్ హోమ్ మినిస్టర్ ఇచ్చిండు మహమూదుల్ గారు. అటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈ సభ డెఫినెట్ సక్సెస్ఫుల్ అవుతుంది. మనమైతే ఇప్పుడు జగిత్యాల దగ్గరనైతే ఉన్నాం కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి జైత్ర యాత్ర ఏదైతే ఉన్నదో ఆ సభ దగ్గరనైతే తెలంగాణ ఫైర్ బ్రాండ్, బీఆర్ఎస్ పార్టీలనే ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి పావని గౌడ్ గారు అయితే మన దగ్గరనైతే ఉన్నారు. వాళ్ళనైతే మిగతా ముచ్చట్లయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అక్క, మరి జైత్ర యాత్ర అంటున్నారు, సభ బాగా జరుగుతుంది అంటున్నారు. కాకపోతే వస్తుంటే దారి మధ్యలో కొంచెం రోడ్లు తవ్వి మేము వస్తుంటే బస్సులు కూడా మాకు లేవక్క. మరి దాని గురించి ఏమని చెప్తారు? అయితే ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నా. జగిత్యాల అంటేనే జగిత్యాలలోనే జయం ఉన్నది. వేములవాడ రాజన్న సాక్షిగా, కొండగట్టు అంజన్న సాక్షిగా, ధర్మపురి లచ్చన్న సాక్షిగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి సభ కోసం ఎన్ని ఆటంకులు పెడుతున్నాడో దేవుడు చూసిండు. ఈరోజు కరుణించండి కూడా. రోజు ఎండ ఏ విధంగా ఉంటుంది, ఈరోజు కొంచెం చల్లబడ్డది. బాపు కేసీఆర్ గారు చంద్రుడు వస్తున్నాడు కాబట్టి ఆ మబ్బు కూడా చల్లబడి ఆ సూర్యుడు కూడా కొంచెం ఆగిపోయి చంద్రుడికి దారిస్తున్నాడు. ప్రజలు ఏ విధంగానైనా బస్సులు బంద్ చేసినా, రోడ్లు తవ్వినా, ఇంకేం చేసినా కూడా కచరాలు కట్టుకొని కాలినడకనైనా వాళ్ళ సొంత వాహనాలైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. జగిత్యాల జైత్ర యాత్ర సభను విజయవంతం చేయబోతున్నారు. ఎన్ని అడ్డంకులు. ఇంకొకటి ఏం చేసిండు ఇక్కడ బాపు కేసీఆర్ గారు, జగిత్యాలలో జైత్ర యాత్ర మొదలు పెడితే మేడిగడ్డ దగ్గరికి పోతానా, సభ పెట్టుకుంటానా అంటాడు. 2వ విడత రైతు బంధు వేస్తాడట. ఆల్రెడీ 2 పంటల రైతు బంధు ఎగ్గొట్టిండు. ఆల్రెడీ రైతు భరోసా ఇస్తాననేసి రైతు బంధు అరాకొరా వేస్తూ కేసీఆర్ గారు దాదాపుగా 11 సార్ల రైతు బంధు వేసి 70 లక్షల మందికి 76,000 కోట్ల రూపాయలనేసి టింగుమని శబ్దం వచ్చేది. కానీ నేను అక్కడ ఇస్తానా ఇక్కడ ఇస్తానా అని ఎక్కడ కూడా సభలు పెట్టుకోకపోయేది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకపోయేది. ఇవాళ పేపర్ యాడ్స్లల్లా రైతు బంధు, రైతు భరోసా విడత యాత్రలు అనేసి పెట్టుకున్నాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి. రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? వరలు కోయక ముందు, వరి నాటేసే ముందు రైతులు అప్పుల పాలు కావద్దు అనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఆ రైతు బంధు పథకాన్ని ఎద్దేవా చేసుకుంటా మళ్ళీ ఈ రోజు సభ పెట్టుకుంటాడు. మేడిగడ్డ దగ్గర పెట్టుకుంటున్నాడు సన్నాసి. ఇంకొకటి మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకపోయింది, కుంగిపోయింది అన్నాడు కదా. మరి ఆ కూలిన దాంట్లో, ఆ కొట్టుకపోయిన దాంట్లో, లేకపోతే ఆ బురద గుంటలో కూరుపోవడానికి ఇట్లా పోతున్నాడు అక్కడికి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. పాలేంది, నీళ్ళేంది, మంచేంది, చెడేంది అనేసి. మోసపోతే గోసపడతారన్నారు. ఆల్రెడీ గోసపడుతున్నాము. ఈ గోసను చూసి విసిగి వేసారే ప్రజలు. మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు. జగిత్యాల నుంచెల్లే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పోవుడు, కేసీఆర్ గారు మళ్ళొచ్చుడు అనే నినాదం జరుగుతుంది. అక్క, మరి ఇక్కడ సభ చూస్తే సభ స్టార్ట్ కాకముందుగా ఇంతమంది జనాలు ఉన్నారు కదా. మరి సభ ఒకవేళ స్టార్ట్ అయింది, సాయంత్రం అయింది, బాబు కేసీఆర్ గారు మాట్లాడతారు, సుమారుగా ఎంతమంది జనాలు వచ్చారు? ఆల్రెడీ 1,00,000కు పైగా జనాలు రాబోతున్నారు. అంటే ఎంతమంది వచ్చినా కూడా అంతమంది
వస్తారు. అందరికీ కూడా మంచినీళ్ళు కానివ్వండి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్క ఇంకొకటి ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి మేము చూస్తున్న ముచ్చట్లనైతే Hmm. రేవంత్ పోవాలి, కేసీఆర్ సార్ రావాలి అని మాట్లాడుతున్నారు కదా. మరి నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎందుకు ఇంతమంది జనాలు పోవాలి, ఆయన ఉండొద్దు అట్లా ఎందుకు అంటున్నారంటే అంటే ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి తిట్లు పడనన్ని తిట్లు పక్క రాష్ట్రాలకు పోయి కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా పడుతున్నారు రేవంత్ రెడ్డి అనేటైన. తెలంగాణలో ఉన్న నలుదిక్కులు ఉన్న ప్రజలతోటి తిట్లు పడుడు అయిపోయింది. వేరే రాష్ట్రాలలో పోయి నా రాష్ట్రంలో ఇది అమలు చేసిన అది అమలు చేసిన అనేసి గొప్పలు చెప్పుకుంటా అంటే ఏం చేయక ఇక్కడ వచ్చి చాతగాక మాట్లాడుతున్నాం అనేసి పక్క రాష్ట్ర సీఎంలు కూడా తిడుతున్నారు. మనం చూస్తున్నాము. ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణగా ఉండే, పసిడి పంటల తెలంగాణ ఊళ్ళగా ఉండేది, నీళ్ళ తెలంగాణ ఉండే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ మూలకైనా దరిద్రమే తాండవిస్తుంది తప్ప ఇంకొకటి లేదు. సైతాన్ లెక్క దాపురించిండు తెలంగాణకు. అక్క ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి జనానికి, ప్రజలకు, అదే విధంగా ఈ గడ్డ మీదకి వెళ్ళి మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాలందరికీ? అందరికీ నేనేం చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ చెప్పుతున్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలని వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే తెలుసుకున్నారు. మరి నువ్వు ఒక రైతుగా ఏమని చెప్పదలుచుకున్నావే? మరి నేను జగిత్యాల రైతుగా గడ్డ అంటే నేనేం చెప్పుకున్నా అంటే రుణమాఫీ చేస్తున్నారు, రుణమాఫీ ఇవ్వలే. రైతు బంధు రైతులకు కావాల్సింది రైతు బంధు తోటి అప్పుల కోలే సేట్ల దగ్గరికి. ఇప్పుడు అప్పుల కోతున్నాం సేట్ల దగ్గరికి, అప్పుల కోతున్నాం. ఎందుకు కోతున్నాం అంటే ఎందుకంత పరిస్థితి వచ్చింది మరి? ఎందుకు పరిస్థితి అంటే రైతు బంధు ఎత్తలేదు కదా సార్. వేసిండట కదనే. ఒక వాళ్ళు ఎప్పుడు కానీ వేస్తున్నాం అంటారు, పంటలు వండాక వేస్తామంటారు. అదే టింగు అన్నేగా టింగు కొట్టారు టింగు టింగు టిన్ను టిన్ను ఏడా. గంట కొట్టినట్టు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అప్పుల కోలేం, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అప్పుల కోలేం. ఆ? ఒక 10 ఏళ్ల పాలనలా మేము అప్పుల కోలే సేట్ల దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ అప్పుల కోతున్నాం. ఆయటి ముంగట సేట్ల దగ్గరికి పోయి అప్పు తెచ్చుకొని పంట పండించి పండుతనే తింటున్నాం, లేకుంటూ ఉంటున్నాం సార్. అట్లుంది పరిపాలన. ఇప్పుడు జీవనన్న అయితే ఇన్న జాయినింగ్ అవుతున్నాడు, కేసీఆర్ పెద్ద సార్ అయితే వస్తున్నాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బస్సులు ఆపుతున్నారంట, లేదంటేనేమో రోడ్లు తవ్వుతున్నారంట. ఎందుకన్నా? ఎందుకంటే అది కళ్ళ కుట్ర, కళ్ళది కుట్రాలకు కళ్ళమంటే వేసామంట మంటనే, మంటనాలకు. మరి ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వానికి ఇక ఏముంది, ఇక ఏమీ లేదు. రైతులకైతే ఎలాంటి లాభం లేదు. ఈ రైతులకైతే అంటే రైతులను రారాజు చేస్తాము, ఇందిరమ్మ రాజ్యము, రైతులను మంచిగా సుభిక్షంగా ఉంచుతున్నాము, వాళ్ళకు యూరియా ఇస్తున్నాము, దాని తర్వాత వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నాము, రుణమాఫీ చేస్తున్నాము, వాళ్ళకు బోనస్ కూడా ఇస్తున్నాము, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము, ఇవన్నీ చెప్పారు కదనే. అవు సారు, మీరు మాకన్నా ఎక్క అనుభవం మీకు ఉంది. ఎవరేం మాట్లాడారు, ఎవరేం చేస్తున్నారు అన్నది మీకు తెలిసే ఉంటుంది. అది కానీ మీకు తెలుసు మాకెంత ఇబ్బంది ఉంది, రైతులకు ఎంత ఇబ్బంది ఉన్నది మీకు తెలుసు. ఏమేమి ఇబ్బందులు పడతారా మరి రైతులకు? యూరియా కొరతుండి పంట ఆనకాలం ఎంత వచ్చింది సార్? పంటను రాకపోయి దిగుబడి రాకపోయి రాలేదు. దిగుబడి వచ్చిందా? యూరియా దొరికిందా? ఎంత పాస్బుక్లు లైన్లో పెట్టినాం, ఆధార్ కార్డు లైన్లో పెట్టినాం. అవు సార్, వచ్చినాయా? రాలేవు. యూరియా కోసం బాగా కష్టపడ్డారు రైతులు. ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు పోయినట్టు దేవుని రూపం వెళ్తురు, సైతాన్ రూపం చీకటి. ఒక సైతాన్ లాగా తెలంగాణకు వచ్చిండు. ఎప్పుడు పోతాడు అని మేము 1000 కండతోటి మా ఆడపడుచులు ఎదురు చూస్తున్నాం. సైతానే, సైతాన్ లాగా. ఏమైంది? కేవలం బస్సులు ఫ్రీ పెట్టిండు, ఆడవాళ్ళు జుట్లు వీక్కుంటున్నారు, గుద్దుకుంటారు. ఒంటరి మహిళకు పింఛింగ్ అన్నాడు, ఇది ఇస్తలేదు అది ఇస్తలేదు. దొంగ తచ్చినా విధవ తచ్చినా రేవంత్ రెడ్డి సైకో. వాస్తవానికి సైకో, మెంటలిస్ట్ సైకో. ఏమైంది? 2500 అన్నాడు. ఇంకొకటి వృద్ధులకని పెట్టిండు. ఏం లేదు. నాకైతే 11 సంవత్సరాల నుండి పింఛింగ్ కూడా వస్తలేదు. మొన్న కూడా మాది ప్రాపర్ ఆసిఫాబాద్ కొమరంభీం వెళ్ళే ఏరియా. ఇగో అక్కడ నుండి ఇవాళ వచ్చిన నాకు రూపాయి మా అన్నగారు ఇయ్యకుండా కూడా వచ్చిన అభిమానంతో 2000 నేను కరీంనగర్ బార్డర్లో టైలరింగ్ ఇప్పటికీ సర్టిఫికేట్ ఉంది. నేను నేర్చుకున్న. కేసీఆర్ నాకు 60,000 సబ్సిడీ లోన్ వచ్చింది. ఇప్పుడు పెట్టినా ఎవడు పెడతలేడు. మన తెలంగాణ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు కూడా ఒక 100 సార్లు నా చెప్పులు అరిగేదాకపోయినా కేవలం కుట్టు మినిస్ కూడా ఇయ్యలేదు. మొన్న కూడా తిట్టినా నేను. అంబేద్కర్ జయంతి రోజు మా డిఎస్పీ ఎస్పీ గారు వచ్చిన మా అధికారులు, మా పార్టీ వాళ్ళు, మా అంబేద్కర్, మా పెద్దలందరూ 15 నిమిషాలు ఆపిండ్రు. మా జెండా ఆవిష్కరణ, భారత నిర్మాత, రాజ్యాంగం ఆపిండ్రు. తెల్లారి మళ్ళా పోయిన గన్మెన్ గాడు
ఒక మేడంకు వాటర్ ఇయ్యి అన్నాడు. అమ్మ నువ్వు రేపు పొద్దుగల పో అని అన్నాడు. తెల్లారి నేను మళ్ళీ వచ్చినాక అమ్మ ఇగో నువ్వు వాలీబాల్ అంటే నువ్వు ఎందుకు వస్తున్నావు అమ్మ 100 సార్లు ఇప్పటికీ ఎందుకు దేని గురించి అంటే నేను తిట్టిన. సరే అమ్మ నేను కేవలం నీ చెప్పులు దూడ్చేటందుకు రాలేదు, నీ చీర కట్టేటందుకు రాదు, మిషన్ ఇయ్యి అని వచ్చిన. మిషన్ ఖర్చు నువ్వు మీటింగ్కి పోతే 20,000 వస్తాయి, 20,000 ఖర్చు అవుతాయి. అప్పుడు మిషన్ ఎంత? రాపర్తి రవీందర్ గారు రాపర్తి రవీందర్ గారు 50 లక్షలు మిషన్ లెక్క నీకు నాకు గుడ్ బై అని కూడా చెప్పి వచ్చాను. ఇక్కడ చూసినా కూడా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదాలే వినిపిస్తున్నాయి అన్న. జగిత్యాలకు సంబంధించి జగిత్యాల జైత్రయాత్ర ఆశీర్వాద సభ పెడితే వాళ్ళు భయపడి బస్సులు బంద్ చేసుడు, రోడ్లు తవ్వుడు ఇవన్నీ చేస్తున్నారట. మరి నిజానికి మీరేమంటారన్న? అన్న రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తారనే తెలంగాణ ప్రజలు అందరూ చూస్తారు. ఈ జగిత్యాల జీవనన్న ఉన్నాడు, జీవనన్న ఆధ్వర్యంలో జగిత్యాల బీఆర్ఎస్ మయం కాబోతుంది. కేసీఆర్ ఉక్కు గుండెకు మన జీవనన్న గట్టి గుండె తోడైతే ఆ పొట్టుగుండె మాత్రం కంపల్సరీ ఆగిపోతుందన్న. జగిత్యాల నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ సభ పెడుతున్నారు అని చెప్పేసి ఇక్కడనే ఈ నియోజకవర్గం ఏదో పక్కపంటి ఏదో సభ పెట్టిండాడు కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుతుంది. కేసీఆర్ సార్ పెద్ద సార్ జగిత్యాలకు వస్తాడు, జీవనన్న జైనింగ్ అవుతాడు. యావత్ తెలంగాణ జగిత్యాల వైపు చూడకుండా రేవంత్ రెడ్డి కావాలనే పెద్ద సార్ కేసీఆర్ వచ్చే టైంకి ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడన్న. తెలుసు కదా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్, కానీ జీవనన్న జైన్ అవుతుండో మీ పెద్ద మనిషి, ఆ పార్టీ పెద్ద మనిషిని మేము స్వాగతిస్తాను. ఎక్కడ జీవనన్న హైలైట్ అవుతాడు, ఎక్కడ ఏసేసి తెలిసి ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతాడనే ఉద్దేశంతో ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇక్కడ ఒక కాంట్రవర్సీ డైవర్షన్ పాలిటిక్స్ కావాలనే వేస్తాడు. అయితే మరి తెలంగాణలో అయితే ఈ కాంగ్రెస్ పార్టీ జనాలందరికీ మంచిగా చేసిందట. రైతులకు రైతు భరోసా పడ్డదట, దాని తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయట, దాని తర్వాత నాలాంటి సోర పుల్లగాలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏదో నిరుద్యోగ వృత్తి అని పెట్టింది కదా, అది కూడా ఇచ్చిందట. ఆడవాళ్ళకైతే వాళ్ళకు స్కూటీలు కూడా ఇచ్చిందట, విద్యార్థులకు పింఛన్లు కథా కార్ఖాన మస్తు చెప్తారు. అవన్నీ ఉట్టి మాటలన్నా. నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన మరి నాకైతే నిరుద్యోగ వృత్తి అయితే ఏడు నుంచి రాలే. నేను బీటెక్ చదువుకునే విద్యార్థిని. ఇక్కడ ఏ మహిళకు స్కూటీ ఇచ్చిందో ఒక స్కూటీ చూపించమని, మరి వృద్ధులకు ఏడ పెన్షన్ ఇచ్చిందో చూపించమను. ఈ 420 హామీలు ఇచ్చుకుండి దొంగ మాటలు మాట్లాడి, సరే పెద్దసారు 200 పెన్షన్ని 2,000 చేసిండు, ఈ దొంగ సీఎం వచ్చి 4,000 చేస్తా అంటే అరే చేస్తాడు కావచ్చు అని ఒక ఉద్దేశంతో వృద్ధులందరూ ఓట్లేసిళ్ళు, అప్పుడు నమ్మి ఓట్లేసిళ్ళు. ఇప్పుడు వాళ్ళే చూస్తారు ఇచ్చిందా లేదా అనేది యావత్ తెలంగాణ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ దొంగ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డికి కంపల్సరీ జగిత్యాల నుంచి బొందబెట్టుడు ఖాయం. ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ ముచ్చట మాట్లాడుకుంటే అది మొత్తానికి కటింగ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనిపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ రిలీజ్ చేసిన దాఖలా లేవు. ఏమున్నా బడ్జెట్ పెట్టుడు, వాళ్ళ బినామీలకు వర్కులు ఇచ్చుడు, ఆ బిల్లులు ఇచ్చుడు తప్ప ఒక్క విద్యార్థికి న్యాయం చేసింది లేదు ఈ గవర్నమెంట్. కాబట్టి ఈరోజు విద్యార్థులైనా వృద్ధులైనా మేధావులు అందరూ అరే ఎందుకు వేసినాం రా ఈ దొంగనా కొడుకు ఓటు అని బాధపడుతున్నారన్న. కంపల్సరీ రాబోయే రోజులలో కేసీఆర్ గారు సీఎం అవుతారు, అది పక్కా. సరే అన్న, ఇక మంచి ముచ్చట్లే చెప్పినావు కానీ ఇవాళ జరగబోయేటువంటి సభ ఎట్లా జరుగుతుంది, మరి జనాలందరూ ఎట్లా వస్తారు అన్న? ఇది ఓన్లీ జగిత్యాల సభ కాదు, యావత్ తెలంగాణ జగిత్యాల దిక్కు చూస్తుంది. చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు జీవనన్న అభిమానులు అందరూ వాళ్ళ సొంతంగా ఎవరు పిలిచింది లేదన్నా, ఎవరికి ₹1 ఇచ్చింది లేదు, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళు నేను రాత్రి వచ్చి ఇక్కడ లాడ్జ్లలో కూడా ఎక్కడ జనాలు వస్తే అకామిడేషన్ ఇవ్వకుండా వాళ్ళు రోడ్ల మీద ఉండి సభా ప్రాంగణంలో ఉండి కేసీఆర్ గారు రాక కోసం అందరం వేచి చూస్తున్నామన్నా. యావత్ బీఆర్ఎస్ శ్రేణులు అందరం వేచి చూస్తున్నాం. మరి జైత్రయాత్ర సభ గురించి ఏమని చెప్తారు? అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అటు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసి ఒకటే సందర్భంలో ఇక్కడికి వచ్చి జాయినింగ్ అవుతున్నారు అనే ముచ్చట్నైతే తెలుస్తున్నది కదా, దీని గురించి అన్ని మేము జైత్యాలలో ప్రతి వార్డు తిరగడం జరిగింది. ఇక్కడ జనాలు మాత్రం కేసీఆర్ వెంటనే ఉన్నారని సంకేతం బలంగా ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాకు ఏం చేసింది లేదు, కేసీఆరే మాకు చేసి చాలా అభివృద్ధి చేశాడని జనాలు చాలా అంటే చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ సభని జనాలు మేము 10 మంది చెప్తే 100 మంది చెప్తే 1000 మందికి ప్రతి వార్డు నుంచి 1000 నుంచి 1500 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. మరి ఏ విధంగా సభ ప్రాంగణం కానీ సభకు వచ్చేటువంటి ప్రజలు కానీ సుమారుగా ఎంతమంది రావచ్చు? సుమారుగా 1,00,000 పైగా, 1,00,000 నుంచి 2 లక్షల పైగా దాటే అవకాశం ఉంది. తెలంగాణ మొత్తం ఈ సభనే చూస్తుంది. జనం సుత ఏం మెసేజ్ పోతుందంటే తెలంగాణ అభివృద్ధికి ఫస్ట్ ముఖ్య కారణం జగిత్యాల అనే ఒక వాయిస్ పోతుంది.
జైత్యాల ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్తున్నారు. అన్న నమస్తేనే. నమస్తే నమస్తే మరి ఏంటిదన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో జీవనన్ననేమో బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నాడు, పక్క పార్టీలకు వణుకు పుడుతున్నదట. మరి రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదాలు అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు. ఇవాళ రేవంత్కు దెబ్బ అంటే జీవన్ రెడ్డి 40 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి ఒక సీనియర్ నాయకుడు. ఏ నాయకుడైనా ఎక్కడ ఉండాలనుకుంటారు? అధికార పక్షంలో ఉండాలనుకుంటారు. కానీ అధికార పక్షం ఇచ్చిపెట్టి ఇలా ప్రతిపక్షంలోకి వస్తుందంటే అది ఎవరి పరం? కేసీఆర్ గారి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఆయన. కేసీఆర్ మళ్ళీ రావాలి, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే ప్రజల్లో ఎంత గట్టిగా ఉందంటే దాని నిదర్శనం ఇలా జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఇలా జయం కావుతుండు. ఇలా జగిత్యాలకు మేము మాది జనగామ నియోజకవర్గం, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా అభివృద్ధి ప్రదాత. ఇలా ఆయన ఒకే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏకైక ఎమ్మెల్యే. ఆయన ఆధ్వర్యంలో మేము ఇలా ఈరోజు ఈ జగిత్యాల పట్టణానికి ఇన్ఛార్జ్గా వచ్చినాం. మేము వాటిలకి ఏ గల్లీ పోయినా కూడా మొత్తం జనసంద్రం. ఇలా నాకు తెలిసి ఈ జగిత్యాల సభ ఆశీర్వాద సభ అనేది ఆశీర్వాద సభ కాదు, జనసంద్రంగా మారబోతుంది. దానికి నిదర్శనం నేను పోయి చూసినాం. ఏ గల్లీ పోయినా, ఏ ఊరు పోయినా, ఏ వాడు పోయినా మాకు కేసీఆర్ మళ్ళీ రావాలి అంటే కేసీఆర్ మీద ఉన్న అభిమానం అంటే ఎంత మేము బోడబట్టుకున్నాం. మేము ఆ రోజు కేసీఆర్కు ఎంత పెద్ద తప్పు చేసినామంటే ఆ తప్పును మళ్ళీ సరిదిద్దుకోవాలంటే ఇలా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఇప్పుడు 100కు 100 సీట్లు వచ్చే తీరులో ఆ రేంజ్లో ప్రతి ఒక్కరు ప్రజల్లో చాలా గట్టి నమ్మకం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలు మరి నిజంగానే జీవనన్న ఆశీర్వదిస్తారంటారా? జీవనన్న 100కి 100%. ఎందుకంటే జీవనన్న అనేది జగిత్యాల ఒక టౌన్కు పరిమితమో లేకపోతే జగిత్యాల నియోజకవర్గానికి పరిమితమో కాదు. ఆయన ఒక ఉత్తర తెలంగాణకు ఒక గట్టి లీడర్. ఇలా ఆయన కేసీఆర్ పంచనకు కేసీఆర్ దగ్గరికి రావడం చాలా శుభపరిణామం. ఇదికి రేపు జరిగే ఎన్నికలు రేపు ఈ 2 సంవత్సరాలు ఉన్నా అన్న కూడా ప్రజల్లో ఏముందంటే సార్ 2 సంవత్సరాలు 2-3 రోజుల్లో గడుతుంది. మళ్ళీ మా సారు కేసీఆర్ వస్తుండు, మా సారే రావాలని చెప్పి ఎంత గట్టిగా ఉందో అది 100% జీవనన్నను చాలా ఆశీర్వదిస్తారు. ఇది 100% కరెక్ట్. మరి నీకు రైతు భరోసా సకాలంలో వేసిందా? మరి మూడు పర్యాయాలు నాకన్నా ఎక్కువ మీకు తెలుసు, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. మీరు రైతులు మీకు మంచుకున్నారట, సుభిక్షంగా అన్ని వస్తున్నాయట, మంచిగా కరెంట్ వస్తున్నదట, నీళ్ళు వస్తున్నాయంట, దాని తర్వాత యూరియా కూడా వచ్చిందట, దాని తర్వాత సబ్సిడీలు కూడా వస్తున్నాయంట, మీకు రైతు భరోసా కూడా వేస్తున్నాడంట. నిజమేనా? నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? నీళ్ళు వచ్చి ఎవరు పొందాను? రివర్స్ పంపింగ్ ఎవరు చేసినారు? చెప్పాలా నువ్వే? మీరు క్వశ్చన్ వేసారు కదా సార్, రివర్స్ పంప్ చేసింది ఎవరు? ఇవాళ సార్ జగిత్యాల లోపల దాదాపు వారం రోజుల నుంచి ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. వారం రోజుల నుంచి జగిత్యాల కూడా పండుగ వాతావరణం ఏర్పడింది. యావత్ తెలంగాణ జగిత్యాల ఎదురు చూస్తుంది. యావత్ తెలంగాణ, ఒక జగిత్యాల కాదు సార్. రేవంత్ రెడ్డి చేసిన మోసం జీవన్ రెడ్డి సాబ్కు, రేవంత్ రెడ్డి చేసిన మోసం జీవన్ రెడ్డి సాబ్కు. చంద్రబాబు నాయుడు కీడు చేసిండు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వక ఎలాగొట్టి కీడు చేసిండు ఎవరు? చంద్రబాబు. కానీ యావత్ తెలంగాణకు మేలైంది అది. పైవాడు చూస్తుండు. ఆ రోజులలో అతడికి నాకు పార్టీలోకి వెళ్ళి మంత్రి పదవి ఇచ్చి ఉంచుకుంటే ఇలా మా తెలంగాణ రాకపోతుండే. కేసీఆర్ ఎట్లయితే బయట వెళ్ళిండో ఇలా మా తెలంగాణ వచ్చింది. అంటే ఒక కేసీఆర్ లాభం వల్ల యావత్ తెలంగాణ లాభమైంది. అదే మాదిరిగా ఈరోజు రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి సాబ్ ఎలా కొడితే జీవన్ రెడ్డి సాబ్కు రేవంత్ రెడ్డి కీడు చేస్తా అనుకుంటాడు, కానీ పైవాడు మేలు చేస్తుండు. యావత్ తెలంగాణ ప్రజల నుంచి నేను రేవంత్ రెడ్డికి పదే దండం పెడుతున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ దొంగల టీం జీవన్ రెడ్డికి ఎలాగొట్టి చాలా అంటే చాలా లాభం చేసినారు యావత్ తెలంగాణ ప్రజానికానికి. నేను యావత్ తెలంగాణ ప్రజానికి మీకు ధన్యవాదాలు చెప్తున్నా. యావత్ తెలంగాణ రైతు బిడ్డను కాబట్టి రైతుల నుంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నా. రైతులారా, తెలంగాణ రైతులారా, మీరు అధైర్యపడకండి. ఆ మంచి రోజులు వచ్చినాయి. ఇవాళ నుంచి జీవన్ రెడ్డి సాబ్ మన వెంబడి ఉన్నాడు. ప్రభుత్వాన్ని మిడుసులు అంగా కొట్టైనా కానీ మన హక్కు మనకి ఇప్పిస్తాడు. రైతు బంధు రాలేదు, 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ప్రతి కుటుంబానికి, ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేరు సార్, ఇంతవరకు ఇవ్వలేరు సార్. నేను రైతు సార్, నేను ఫార్మర్ అంటున్నా, నమ్ముతలేరా? నేను ఐఎమ్ ఫార్మర్ సార్, ఐఎమ్ ఫార్మర్ అంటున్నా కదా. కొన్ని వచ్చినాయి సార్, 2 lakhs అన్నారు, ఇవ్వలేరు కదా. కొన్ని వచ్చినాయి 2 lakhs అన్నారు, రాలేదు. ఇంత 2 lakhs అని రాలేరు. ఒక ఎకరానికి వేసి ఇంకా వేయలేరు. కేసీఆర్ సార్ అట్లా చేయలేడు. ఎంత మీకు పట్ట ఉంటే ఎంత వేసిండు? ఎక్కడ సార్? మొన్న మక్కలు కొనకపోతే జీవన్ సాబ్ గడబడి చేసిండు. అది గడబడితే అప్పుడు మళ్ళీ మక్కలు కొనడం స్టార్ట్ చేసిండు. అయితే ఆ రోజులు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక గ్రేట్ అని అన్నాడు. జీవన్ రెడ్డి సాబ్ వెళ్ళగొట్టుడు, ఈ దొంగల టూ నుంచి జీవన్ రెడ్డి సాబ్ బయట వచ్చుడు యావత్ తెలంగాణకు మేలే, యావత్ ప్రజా తెలంగాణకు మేలు, యావత్ రైతాంగానికి మేలేది. ఇక సార్ మా నాయకుల్ని అంటే నాకు బాగా బాధ అనిపించింది సార్. ఇప్పుడు ఏం చెప్పాలి, మన మంత్రి గారు, డిస్ట్రిక్ట్ మంత్రి గారు జీవన్ రెడ్డి సాబ్ మంత్రి పదవి ఉంటే పోతుండే నాకు ఒక క్వశ్చన్ వేసిండ్రు సార్. అది ఎంత బాధ అనిపించింది అంటే సార్, అది
సార్ ఒకవేళ జీవన్ రెడ్డి సార్ మంత్రికి ఆశపడితే పార్టీలోకి పోతుండే, ఇంకా 2 ఏళ్ళు ఉంది కాలం, 2 ఏళ్ళు ఏదో ఒక పదవి వస్తుండే. సార్ జీవన్ రెడ్డి సార్ తరకొరకు చూడలేదు, తన కార్యకర్తలను దూరం చేసిరని పాడు. ఆ మంత్రి గారు ఎట్లా మాట్లాడిపిద్దును సార్, నాకైతే బాగా బాధ అనిపించింది. ఆ మంత్రి గారి కొరకు జీవన్ రెడ్డి సార్ ఎంత కష్టపడ్డారు. మంత్రి గారు మంత్రి అంటే అందరం సంబరపడ్డాము. నా తెలిసిన మట్టుకు సార్ మంత్రి గారికి జీవన్ రెడ్డి సార్ 100 సార్లు చెప్పిన కావచ్చు, సార్ నన్ను కాదు కార్యకర్తను చూడి మీరు న్యాయం చేయండి. ఒక్కొక్క కార్యకర్త 20 ఏళ్ళు జెండా మోస్తుండు, 10 ఏళ్ళకి మన ప్రభుత్వం వచ్చింది, కనీసం కార్యకర్త మేలు చేయకపోతే మేలు చేయక సార్కు సార్ మానసికంగా చాలా సతాయించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురించి ఏమని చెప్తారు సార్? దానికి మనం చెప్పేది ఏమున్నది, ఇక మీకు అన్ని తెలిసిన విషయమే. మనకు కావాల్సింది రేవంత్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ జీవన్ రెడ్డి. మీరు రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డికి కీడు చేసినారు, అది ప్రజానికానికి మేలైతుంది. సరేనే. ఇంకొకటి ఏంటిదంటే మరి పతనం అనేది ఈ అటు నుంచెల్లే ఇక్కడ నుంచెల్లే జగిత్యాల జైత్ర యాత్ర నుంచెల్లే స్టార్ట్ అయింది, సురువు అయింది అని అంటారు. వారం రోజుల ముందే స్టార్ట్ అయింది సార్. ఏ రోజైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పెట్టిండో అదే రోజు తెలంగాణ లోపల 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్కి వచ్చినాయి సార్. అదే రోజు ఆ రోజు నంది పలికింది. ఏ రోజు అయితే కాంగ్రెస్ పార్టీకు జీవన్ రెడ్డి సార్ రాజీనామా చేసారో అదే రోజు వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. 3 మున్సిపాలిటీలు వచ్చినా లేవా మనకు, ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకోండి మీరు. ఫస్ట్ పీరియడ్ కేసీఆర్ గెలిచినప్పుడు జీవన్ రెడ్డి సార్ గెలిచిండు. ఇక్కడ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము స్వయంగా ఒక 5-6-10 మంది వచ్చినాం. సార్ ఇక టీఆర్ఎస్లోకి పోదాం మనం అని చెప్పి, అంటే నేను కాంగ్రెస్ మనిషిని, అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ మనిషిని, టీఆర్ఎస్లోకి పోదామని చెప్పినాం. చెప్తే సార్ ఏమన్నాడు, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఈ వయసులో టీఆర్ఎస్కు పోడు మంచిది కాదు, మన పార్టీ మేము ఎప్పటి నుంచో మనం కాంగ్రెస్లో ఉన్నాం, అదే పార్టీలో కొనసాగుదామని చెప్పి మమ్మల్ని బుదిరికిచ్చి ఎల్లగొట్టిండు. కానీ ఎంత ఒత్తిడైతే ఇప్పుడు ఈ పరిస్థితిలో కాంగ్రెస్లోకి వెళ్ళి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు టీఆర్ఎస్లోకి పోతున్నట్టే దానికి అర్థం చేసుకోవచ్చు. అదొకటి. అప్పుడు పోయిన ఫస్ట్ పీరియడ్లో జీవన్ రెడ్డి గారికి టీఆర్ఎస్లోకి వస్తే సంజయ్ కుమార్ అడ్రస్ దొరకకపో, అడ్రస్ కూడా ఉండకు, ఆయన అడ్రస్సే ఉండదు అని నేను చెప్పేది గది. 92 నుంచి నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా. అన్న ఎంబడి జీవనన్న ఎంబడి, అన్న అంటే జీవనన్న, జీవనన్న అంటే అన్న, అన్న అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అన్న. అలాంటి పార్టీలు 40 ఏళ్ళు అనుభవించారు. ఇప్పటికీ అవి 8 ఏళ్ళు 26 ఏళ్ళు 34 ఏళ్ళ నుంచి ఉన్నా. సారీ 40 ఏళ్ళు పక్క పెట్టు, 34 ఏళ్ళ నుంచి ఉన్నా అన్న ఎంబడి. మాకేమైందంటే ఒకటి ఏంటంటే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు మా అన్నగారు. ఒకసారి ఎక్సైజ్ శాఖ మంత్రి చేసిండు, ఒకసారి రోడ్డు భవన శాఖ మంత్రి చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు. అయినా కానీ మాకు ప్రాతినిధ్యం అనేది మాకు లేకుండా చేసి ఒక సంజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు అచ్చుట్లా వచ్చినాడు కరెక్టే. మా అన్నం తోలుకొని పోతే, పెద్ద గురువుని తోలుకొని పోతే మేము కూడా ఒప్పుకుందాం. పెద్దోడు మనకు ఒక జిల్లాలో ఉన్నాడు, ఒక గురువు ఉన్నాడు, సరే అలా పోతున్నా, ఏదో నా బామ్మారి కోసం 4 కోట్ల అప్పు కోసం పోతున్నా అన్నప్పుడు అన్నం తోలుకొని పోతే అన్న కూడా గౌరవించు, అన్న కూడా అక్కడ విలువించు. ఇది రేవంత్ రెడ్డి దగ్గర సింగల్గా పోయి సింగల్గా పులి కట్టు సింగల్గా మీసం పెట్టుకొని వచ్చిండు. ఈ సింగల్ ఏం చేస్తుంది ఇప్పుడు, ఈ సింగల్ మీసం దింపింది. ఇప్పుడు ఈ పులి బిడ్డ మీసం బతికపల్లి బద్మాషి బతికపల్లి మాది, మా ఊరే బతికపల్లి బద్మాషి బతికపల్లి. మా ఊరి జోలికి వచ్చిన ఎవడు బతకడు, మా ఊరు అంటేనే కథం. మేము ఎక్కడ ఏం దాచుకొని ఏం చేయాలన్నా చేస్తాం. మా ఊరు పేరు చెప్తేనే ఒక 33 జిల్లాల 7,600 17,600 మండలాల్లో 1,70,000 ఊళ్ళు మొత్తం భయపడతాయి. బతికపల్లి పోలీసు వారు రాడు, ఇది వారు ఇంతవరకు పోలీస్ స్టేషన్ అక్కడ లేదు, పోలీసులు రారు, పేడపల్లి కోసం రారు, అన్న చెప్తేనే రావాలి, లేకపోతే రారు. అలాంటి ఊరును ఇవాళ మా అన్న ఇక్కడ ఏదో ఉన్నాడని చెప్పాను అంటే మా అన్నను గౌరవించకుండా చిన్నతనంగా నువ్వేంద్రా నీతోటి ఏంది వాతోటి ఏంది అని రేవంత్ రెడ్డి అనేటోడు ఒక 8 పొక్కలు ఉంటాయి అట మనిషి కాడ. అసలు 14 పొక్కలు మనిషికి అని తెలియదు. 8 పొక్కలు తొండ దొర కొడతా అంటాడు. 14 పొక్కలు ఉంటాయి మనిషికి, చెవులు 2, కళ్ళు 2, బొడ్డు 14 పొక్కలు నేను దొర కొడతా నీకు రేవంత్ రెడ్డి. 14 పొక్కలు నీ దొర కొడతా. నువ్వు 8 లెక్క వేసుకున్నావు బిడ్డ అని కొడంగా నువ్వు కోడికి కూడా బతికి పీక లేనివి. నువ్వు ఒక్క ముఖ్యమంత్రి అయినావు. నువ్వు తెలుగుదేశం నుండి అలా కాంగ్రెస్కి వచ్చి నువ్వు మా అన్న చెప్పు కింద విలువగాను. అలాంటి ఇవాళ నువ్వు మా ఎల్లమ్నాస్ ఉంటుంటే మా అన్నకు గుడ్ బై ఇట్లా నమస్తే అంటాడు. రమణన్న ఒక కేంద్ర మంత్రి చేసిండు, జవహర్ శాఖ మంత్రి చేసిండు, చెన్నై శాఖ మంత్రి చేసినోడే కేంద్ర మంత్రి. నువ్వేంద్ర ఒక్కసారి మంత్రి చేయను సీఎం అయ్యాల నువ్వు మొత్తం నాదే రాజ్యం అంటే ఎవరు భయపడతారు? ఇక్కడ ఎవరైనా లాంగలు జాంగిలు వేసుకున్నావా? ఇలా తొండ దొరకొడితే మేము దొరకొట్టుకోవడానికి మేము ఊకున్నామా? మా భూములు లేవా, జాగలేవా? ఒక గడ్డి దొరికితే లాంజ
లక్షకుంటా పోతుంది 1000 ఎకరం ఉంది మాకు భూమి. కటికపల్లి 20 ఎకరాలు, సాలనపల్లి 20 ఎకరాలు, బెంగుటాకు మాకు లక్షల ఎకరాలు ఉన్నాయి. పైసలు భూమి లేవంటలేవు. మాకు పరిపాలన ఏంటంటే మా రైతులు కష్టపడతారు. మా రైతుల గురించి మా అన్న ముందుకు వచ్చిండు. జి మనోహర్ గారు అవుతున్నారు. ఏంటంటే ఇగో చూడుర్రి, మొత్తం కేసీఆర్ సారు, జీవన్ రెడ్డి మొత్తం బీఆర్ఎస్ కటౌట్లు అన్నీ వేసుకొని ఇగో వినూత్నంగానైతే ప్రచారం చేస్తున్నాడని మనం చెప్పాలి. మరి ఈయన ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? వెరైటీగా మనం ఇప్పటి వరకు అయితే ఇట్లాంటి మనిషిని అయితే చూడలేదు. అన్న నమస్తేనే. నమస్తే అన్న. మరి ఏంది మాది చేరియాలన్న, గజ్వింకర్ మనోహర్ నా పేరు, పల్లారాజిరెడ్డి నియోజకవర్గం, జనగాం. 69 అన్న తెలంగాణ తెస్తా అన్నారు. ఏ నాయకుడు తేలే. మన కేసీఆర్ సారు దీక్ష పట్టిండు, తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చి ఒకటి 24 గంటల కరెంట్ ఫ్రీ అన్నాడు. వైకుంఠ ధామాలు చేపించిండు, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, చెత్త సేకరణ చెత్త బండ్లు పెట్టిండు గలీజ్ అవుతుందని. మళ్ళా ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు సార్. 33 జిల్లాలు చేసిండు, కలెక్టర్ ఆఫీసు కట్టిండు, అంబేద్కర్ విగ్రహం పెట్టిండు సార్. ఎన్నో చేసిండు సారు. అప్పు చేసిండు అంటాడు. 10 ఏళ్ళు నడిపించిండు కదా. అప్పుడు అప్పు యాదిగిరాలే రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 6 పథకాలు అన్నాడు. 6 పథకాలలో తులం బంగారం గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, ఇంకోటి ఏంది ఈ బస్సు ఫ్రీ పెట్టిన అది గోవిందని. ఆడవాళ్ళు తిట్టనోళ్ళు లేరు, చిన్నపిల్లగాళ్ళు తిట్టనోళ్ళు లేరు. రేవంత్ రెడ్డి ఖాళీ కేసీఆర్ని తిట్టడానికే సీఎం అయిండు కానీ ఈ పబ్లిక్ను చేస్తానే సీఎం కాలేదు సార్. ఇంకోటి అందుగురించి కేసీఆర్ సార్ రావాలంటున్నారు. కేసీఆర్ తప్పకుండా వస్తాడు. రత్నం దేవుని దగ్గర ఉండాలి. ఆ రత్నం ఇప్పుడు ఏముంది దగ్గరికి వస్తుంది మన కేసీఆర్ దగ్గరికి వస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటున్నా అన్ని కూలగొట్టుడు, మాటలు తిట్టుడు, పేగుల మెడలు వేసుకుంటా, కప్పల్ని దొండలు వేస్తా. అది తప్పించి ఆయన దగ్గర వేరే లేదు, వేరే రాదు కూడా ఆయనకు. ఇక్కడికే కేసీఆర్ని తిట్టాలి ఉన్నన్ని రోజులు. సీఎం అయిన వాళ్ళు ఎవరైనా తిడితే వాళ్ళని ఊకుండా పెట్టాలి. ఒక కౌన్సిలర్కు పిలిపిస్తారు, నమస్తే పెడతారు. ఈయనకు నమస్తే పెట్టిన వాళ్ళు లేరు, పాలు పోసిన వాళ్ళు లేరు. కేసీఆర్కి అప్పుడు పాలు పోస్తుండే, పాలాభిషేకం చేస్తుండే. కేసీఆర్ది ప్రతి ఒక్కరు ఇది చేస్తే ఆడవాళ్ళు కాలు మొక్కుతుండే కేసీఆర్ సార్కు. ఈయనకు మొక్కుడు కాదు కదా, దండం పెట్టేటోళ్ళు కూడా లేరు. అందుగురించి కేసీఆర్ సార్ ఆడవాళ్ళకు పింఛన్ ఇచ్చిండు, భర్త చనిపోతే పింఛన్ ఇచ్చిండు, ముసలి వాళ్ళకు పింఛన్ ఇచ్చిండు. అందుగురించి కేసీఆర్ సార్ రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు. కేసీఆర్ సార్ తప్పకుండా వస్తాడు. మళ్ళీ మన తెలంగాణ జెండా ఎగురుతుంది. కేసీఆర్ సార్ రాగానే చూడు, ఎండ కొట్టే దేవుడు కూడా చల్లబడ్డాడు. ఎండ ఎట్లుంది బయట, చల్లబడ్డాడు. కేసీఆర్ సార్ ఏడ పెట్టినా కూడా చల్లబడుతుంది. తరలి వస్తువులు ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీలని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆడోళ్ళకు పెట్టిన ఫ్రీ బస్సులలో ఎంతమంది కొట్టుకొని తిట్టుకుంటా, ఎంతమంది బస్సులు లేడీస్ ఒక బస్సు స్టేజ్ కాడ ఆపితే ఆడోళ్ళు ఎక్కడైతే బస్సులు ఎక్కుతారో అని చెప్పి అక్కడ లేడీస్ ఎక్కి ఆడోళ్ళ కాడ కూడా బస్సులు ఆపుతలేరు. ఈరోజు ఒక బస్ స్టాండ్లో తప్ప బస్సులు ఎక్కడ ఆపడం లేదు. ఈ కేసీఆర్ వస్తేనే మనకు మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది. అందు గురించే మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి 100% చెప్తున్నా. కేసీఆర్ పక్కా వస్తాడు. ఈ జగిత్యాల గడ్డ మీద నుంచి చెప్తున్నా, నేను మా జీవన్ రెడ్డి అన్నకు పక్కా గెలిపించుకుంటామని చెప్తున్నాం. 100% శాతం ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఖచ్చితంగా ఓడిపోతాడు. రేవంత్ రెడ్డికి మాట్లాడేది లేదు. తొక్కుతాము, వాడిని తొక్కుతాం, వీని తొక్కుతాం, పేగులు మెడలు వేసుకుంటాం. చిన్నపిల్లల లెక్క ఏంది వాయని మాట్లాడే. కానీ ఈరోజు అడుగుతున్నాం, మేము పెద్ద మనిషి లెక్కనికి హోదా ఇచ్చిండు, మంచి మాట్లాడతాం. తొక్కుకుంటా పోతాం, మెడలు వేసుకుంటా పోతాం, ఎవరైనా తొక్కుతాం అని అడుగుతున్నాం ఈరోజు. అవునా కాదా? అవునన్నా. ఈరోజు ఇప్పటికైనా ప్రజలందరికీ కూడా అర్థమైంది. నీ హామీలు అనేటివి, నీ కరెంటు బిల్లులు, నీ సిలిండర్లు అన్నీ అర్థమైనవి ప్రజలకు. ఇంకా దొంగ హామీలు పెట్టి ఈరోజు మేడిగడ్డలో ఈరోజు పెట్టే సభకు, ఏ సభకు ఎక్కువ మంది హాజరవుతారో చూడాలి. మీడియా మిత్రంగానే చెప్తాను.